పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదామండి. నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడము కమ్ము. ఆమేన్. మరొకసారి చదువుమా. నా కుమారుడా తిమోతి క్రీస్తు నందున కృపచేత బలవంతుడము కమ్ము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, మనము బలవంతులమై ఉండాలనే దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. మరి చూడండి దేవుని వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఆమేన్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. అంటే పాతాళము కంటే, ఇంకా పాతాళము లోన కంటే కూడా దేవుడు మనంతగా ప్రేమించాడట. ఆకాశము కంటే ఇంకా ఎత్తుగా మనను దేవుడు ప్రేమించాడట. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడు, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అంటే చూడండి దేవుడు బిడ్డారా, ఈ లోకంలో మరి శరీర బలం ఉంటుంది, ఆత్మీయ బలం ఉంటుంది. వినబడుతుందా? రిజలా. మరి చూడండి దేవుడు ఏమని చెప్తున్నట్టే, నీవు యేసునందు అంటే యేసులో ఉండి నువ్వు కృప చేతనే బలవంతుడవు కమ్మని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. గట్టిగా చెప్పని కొడదామండి. హల్లెలూయా. మరొకసారి చెప్పండమ్మా. హల్లెలూయా. మనము చూస్తూ ఉంటాం, నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా 2 విధాలుగా ఉన్నారట. ఏంటిది? ఇటు శరీర బలం లేని వారు ఉంటారు, ఆత్మీయ బలం లేని వారు ఉంటారు. రిసలా. మందిరానికి వస్తారు, వారు బలంగా ఉంటారు, కానీ ఆత్మీయ జీవితంలో వారికి బలం ఉండదు, ఆత్మలో బలం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి దేవుడు బిడ్డారా, బైబిల్ గ్రంథంలో మోషే సేవకుడు ఉన్నాడు, అతని పేరు కాలేబు. ఏం పేరండి? అతని పేరు కాలేబు. అతడు ఎక్కడికి వెళ్ళినా గొప్ప గొప్ప యుద్ధాలు చేసేవాడు. రైసలా. అంటే ఆయన శరీరాన్ని బలాన్ని బట్టి కాదు. రైసలా. కనబడుతుందా? శరీర బలము కాదు. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, నా బలము చేత కాదు, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే కార్యము జరుగునుగాక. గట్టిగా చెప్పలు కొడదామండి. అంటే చూడండి దేవుడు పెట్టారా, ఈ కాలేబు తన మోసే నాయకుడు ఎక్కడికి చెప్పినా అక్కడికి వెళ్ళి అమ్మా యుద్ధాలు జరిగిస్తున్నాడు. రాక్షస లాంటి మనుషులను, గొప్ప గొప్ప ఆచానుభావులను, గులియత్ లాంటి అలాంటి శక్తివంతులను ఆయన యుద్ధంలో గెలుస్తూ వస్తున్నాడు. రిసలా. ఆమేన్. హల్లెలూయా. అతడు దేనిని బట్టి, తన బలాన్ని బట్టి కాదే, తన శక్తిని బట్టి కాదే, అతడట దేవుని బలాన్ని బట్టి నేను జయిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మందిరానికి వస్తూ ఉంటారు, కానీ వారు బలవంతులుగా ఉంటారు, కానీ ఆత్మలో బలహీనులుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మనము 2 రకాలైన మనుషుల గురించి మనము మాట్లాడుతున్నాం. 2 రకాలైన మనుషులు ఏంటి? దేవుని నమ్ముకున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వస్తుంటారు, కానీ బలంగా ఉంటారు, చక్కగా ఉంటారు, కానీ వారు ఆత్మలో బలహీనమైపోయారు. రిసలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే చూడండి దేవుని బిడ్డ, మనం ఏమనుకుంటాము, అతడు బాగానే ఉన్నాడు, అతన్ని దేవుడు దీవిస్తున్నాడు, అతనికి దేవుడు తోడై ఉన్నాడు, అతనికి అన్ని ఇస్తున్నాడు అని మనము భ్రమ పొందుకుంటాం. రిసలా. ఈ లోకంలో ఎంతో మంది
టీబీ రోగస్తులు ఉంటారు. ఉంటారండి అమ్మా? ఉంటారండి. టీబీ రోగస్తులు ఉంటారు. కొంతమంది టైఫాయిడ్ జ్వరం వచ్చి ఉంటారు. కొంతమంది క్యాన్సర్ వచ్చి ఉంటారు. కొంతమంది కను జబ్బులు కలిగిన వారు ఉంటారు. కొంతమంది ఆ నిలబడలేని స్థితిలో ఉంటారు. గమనిస్తున్నారండి అమ్మా? వాటి గురించి మనకు ఏమనిపిస్తుందండి అమ్మా? వాటిని చూస్తే మనకు అయ్యో మీరు శరీరకరంగా బలహీనమైపోయారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా అండి. మనం చూడగానే చెప్పేస్తాం ఆ అమ్మగారికి వచ్చిన జబ్బు చాలా బాధకరమైనది, ఆ అయ్యగారికి వచ్చిన మరి రోగము చాలా భయంకరమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, రైల్వే డ్యూటీ చేశాడు, దిగిపోయాడు. అతని దగ్గర ఆస్తి ₹1,00,00,000 ఆస్తి ఉంటుందండి. ఎంతుందమ్మా? ₹1,00,00,000 ఆస్తి ఉంది. నిజంగా ఆయన ఆ ధనాన్ని అనుభవించలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు ఎలా ఉన్నాడంటే, ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన వెన్నుముక్క ఇరిగి అతడు మంచాన పడి ఉన్నాడు. మనిషికి వెన్నముక చాలా మెయిన్ పార్ట్. వెన్నుముక దాన్ని ఇరిగిందంటే ఏ డాక్టర్ కూడా నయం చేయలేదు. ఆ వెన్నుముక్క ఇరిగి ఆయన లేవలేని స్థితిలో. ఆ వ్యక్తికి ఒక పనివాడిని పెట్టుకున్నాడు. ఆ పనివాడి జీతము 20,000 జీతం. తనకు పిలిచినంత అదే కట్టిస్తున్నాడు. పింఛన్ తీసుకోవడము, ఆ జీతకానికి 20,000 డబ్బులు ఇవ్వడం. మరి అతను ఏం చేయాలి? అతనికి సేవ చేయాలి. ఏం సేవ అంటే మూత్రం పైన, బాత్రూమ్ పైన, బట్టలు మార్చాలి, రోజు తుడిచాలి. లేవలేని స్థితి. ఆ స్థితికి ఆ పనికి ఒప్పుకొని అతడు పనిచేస్తున్నాడు. అంటే చూడు, అతనంతా ఆస్తి ఉంది కానీ అతడు అనుభవించలేని స్థితి, నడవలేని స్థితి. ఒక కాలు అరకాలు కూడా ఇట్లా ఏలేని స్థితి. ఇలాగనే మంచాన పడి ఉన్నాడు. అంటే చచ్చేంత వరకు కూడా అతడు మంచాన పడి ఉన్నట్టే. ఆమేన్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు తన తిమోతితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యేసునందు కృపాక్షేత్రనందు నీవు బలవంతుడవు కాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలుకు మన్నా పెట్టినప్పుడు వారు బలవంతులుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆకాశము చీల్చి దేవదూతలకు పెట్టే ఆహారాన్ని తన ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడు. ఆ ఆహారము తిని వారు బలవంతులుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు నడిచిన పాదములు కూడా వాపు రాలేదట. వారు వేసుకున్న వస్త్రాలు కూడా పాతపడలేదట. వారు వేసుకున్న చెప్పులు కూడా దిగిపోలేదట. అరణ్యంలో వారిని నడిపించాడు, మన్నాను పెట్టి పోషించి. ఈ రోజున దేవుని వాక్యము, మన్నా అనే వాక్యాన్ని మనము చదవాలి. మనము వింటున్నప్పుడు మనము దాన్ని భుజిస్తున్నాము. మనం వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. మనం విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డాము. విశ్వాసము ద్వారానే మనము దేవుని యొద్దకు వెళ్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, చాలా మంది ఈ సంఘంలో బలహీనమైపోతున్నారు. బలము లేని బలహీనగా ఉన్నారు. మోకాలు వంగలేని బలహీనతలో పడి ఉన్నారు ఈ రోజున విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు కృపచేతనే బలవంతులు కావాలి. మరి రోమా పత్రిక 5వ అధ్యాయములో ఒక మాట రాశాడు దేవుడు. 8వ వచనం, రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరొకసారి 5 నుండి అదే. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను
వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రైజ్లా గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, మనము పాపము చేసి బలహీనంగా అయిపోయాం. మనము పాపము చేసి దేవునికి దూరంగా ఉన్నామేమో. మనం పాపము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి మనము దూరం అయిపోయామని దేవాది దేవుడు తన మరి ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి ఇదిగో తన మరి ప్రేమను వెల్లడి చూపెట్టి మనలను బలహీనులుగా చూడకుండా మనల్ని బలవంతులుగా చూడడానికి ఆయన ఆశపడుతున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. మీ కుమారులు కుమార్తెలు ఉన్నారండి. వారు బలహీనులుగా ఉంటే మీరు ఏమనుకుంటారండి? మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ వారు అనారోగ్యంగా ఉంటే మీరు ఏమనుకుంటారు? అయ్యో నా కుమారుడు బలహీనంగా ఉన్నాడు, నా కుమారుడు ఆరోగ్యము సరిగా లేదు, నా కుమారుడికి ఇదిగో ఈ పరిస్థితి వచ్చిందని ఏ తల్లిదండ్రి అయినా బాధపడుతుంటారు. గమనిస్తున్నారా? మీ కొడుకు ఆరోగ్యంగా ఉంటే మంచిదా, బలహీనంగా ఉంటే మంచిదా? మీ కుమారులు కానీ మీ బిడ్డలు కానీ మీ బంధువులు మీ కుటుంబం కానీ బలహీనంగా ఉంటే మంచిదా, బలం కలిగి ఉంటే మంచిదా? ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, మన దేవుడు నిజంగా చూస్తే మనను బలహీనులుగా చూడకుండా బలవంతులుగా చూస్తున్నాడు. ఆమేన్. మరి ఎస్కేల్ గ్రంథంలో కూడా 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండమ్మా. ఎస్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 16:4 వచనం. దొరకలేదమ్మా? చూడగా నాభి సూత్రము కోయబడలేదు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. మరి 16వ అధ్యాయము ఏమనగా మరి సెలవిస్తున్నాడు. మరి చూడండి, ఇతిహిరాలో నీ జనన విధానం చూడగా నీవు పుట్టినాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమటకు నీవు నీళ్ళతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయలేకపోయి బట్టలు చుట్టకపోయి ఈ పనిలో ఒకటేనను నీకు చేయవలనని ఎవరినో కటాక్షించలేరు, నీ యందు జాలిపడిన ఒకడు లేకపోయేను, నీవు పుట్టిన నాడే బయట నీళ్ళ పారబడి వేయబడను. ఆమేన్. మా చూడండి గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఇక్కడ ఒక కుమార్తె మరి జన్మించినప్పుడు పుట్టినప్పుడట ఆ కుమార్తెను అందరూ అమ్మా ఏం చేస్తారండి? పుట్టగానే ఏం చేస్తారమ్మా? నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు. పుట్టిన పాపను కానీ బాబు కానీ నాభి సూత్రము తల్లి పేగును పోసేస్తారు. పుట్టిన పాప కానీ బాబు కానీ రక్తంలో వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎలా వస్తుందంటే తల్లి పేగును అమ్మా అంటి కట్టుకొని ఉంటుంది. గమనిస్తున్నారా? ఆమేన్. దాన్ని కోయలేదు. ఆమేన్. రక్తం అడుగులో ఉంది ఆ కుమార్తె, ఉప్పు రాయలేదు. పుట్టగానే ఏం చేస్తారండి? పాపైనా బాబైనా వెంటనే గుడ్డ రా తీసుకొచ్చి కట్టి చుట్టి పెడతారు. అంతేనండి. అంటే చూడు,
ఆ కుమార్తె దిక్కురాలనే స్థితిలో, ఒంటరి స్థితిలో ఆమెను వేరు చేసేబడింది. అంటే చూడు, ఆ బిడ్డ చాలా కేకలు వేస్తుంది, అంటే ఏడుపు బాగా ఏడుస్తుంది. ఎవరు పట్టించుకునే నాదులు లేడు, ఎవరు ఆమె ఎదుకు వచ్చి ఆమెను పరవశించే వ్యక్తులు ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మన పాపము చేత, మన అపరాధం చేత, మన క్రియల చేత, మన నడక చేత మనము కూడా పాప స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని కనికరించలేదు, కానీ మన ప్రభువైన యేసు ప్రభు మనల్ని కనికరించాడు, మనకు దగ్గరికి వచ్చాడు, మన పాప స్థితిని చూశాడు. పడిపోయిన ఇదిగో ఆ 35 సంవత్సరాలు ఆ రోగిని ప్రభు చూసి ఆ కోటిటి దగ్గర ఆ యేసు ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఆమేన్. ఒంటరి స్థితిలో ఉన్న ఆ బిడ్డ ఎదురుకు వచ్చి ఇదిగో ఆమెను నీళ్ళతో కడిగి, ఇదిగో ఆమెకు వస్త్రము తొడిగి, ఆమెలో ఉన్న మరి కలుషాన్ని తీసివేసి, ఆమెను ఇదిగో మంచి ఆభరణలు ఇదిగో తొడిగించి, ఒక పెళ్లి కుమారుని లెక్క ఆమెను చేసి, పెళ్లి కుమార్తె లెక్క చేసి పెళ్లి కుమార్ దగ్గర నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మన పాప స్థితి అంత నీచమై ఉన్నది. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మనము మన బలాన్ని దేవునికి ఇవ్వాలి, కానీ మన బలాన్ని అక్కడక్కడ వ్యర్థము చేయకూడదు. దేవుడిచ్చిన బలాన్ని దేవునికే ఇవ్వాలి. ఈ కళ్ళు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ కళ్ళతో దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ నోరు ఇచ్చాడు, దేవుని స్తుతించాలి. ఈ కాలిచ్చాడు, దేవుని సన్నిధికి రావాలి. ఈ రోజున చాలా మంది బలహీనమైపోతున్నారు, ప్రార్థన లేని స్థితిలో కుంగిపోతున్నారు, ఉపవాసం కూడా లేని స్థితిలో ఉంటున్నారు, మందిరానికి రాలేని స్థితిలో ఉంటున్నారు, లోకంలో కలిసిపోతూ ఉంటున్నారు, పరిశుద్ధ ఇచ్చ అనే దాన్ని ముడి వేసుకుంటున్నారు. ఆమేన్. పరిశుద్ధత శరీర ఇచ్చతో ముడి వేసుకుంటున్నారు. అలా చేస్తే మరి దేవుడు వారి దగ్గర ఉండడట. ప్రైజ్ ది లార్డ్. అపవాదికి అప్పచెప్తాడట, నువ్వు పాపం చేసేలా పశ్చాత్తాపం పడకపోతే, ఈ చిన్న పిల్ల ఎలాంటి కేకలేసిందంటే, ఎలాంటి బాధ వేదన కలవరము చెందుతూ దేవుని బాగా వేడుకున్నప్పుడు దేవాది దేవుడు ఆమె ఎందుకు వచ్చి ఆ పండికున్న ఆ పరుడు చూసిన ఆ కుమార్తెను నీళ్ళతో కడిగి వేసి, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, మన నోటి నుండి బూతు మాటలు వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, అలా చేసినప్పుడు మనము దేవుని యొక్క విచారణ చేసి పశ్చాత్తాపం పడాలి. పశ్చాత్తాపం పడకపోతే మనం దాన్ని అలవాటు చేసుకుంటే, రోమా పత్రికలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఒక మాట ఉందండి, అది చదివేటమ్మా. రోమా పత్రిక 2వ అధ్యాయము రోమా పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించెను. మా వినబడుతుందా? మా వాక్యం వినబడదామా? మరొకసారి చదువుదాం. హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పచెప్పెను. మనం ఏమనుకుంటున్నాము? దేవుని వాక్యము ఏమని చెప్తుంది? నువ్వు పాపం చేస్తే, తప్పు చేస్తే నువ్వు అంట పశ్చాత్తాపం పడాలట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పశ్చాత్తాపం పడితేనే దేవుడు నిన్ను క్షమిస్తాడట. నువ్వు పశ్చాత్తాపడకపోతే ఏం చేస్తాడమ్మా? అమ్మా వాక్యం సూటిగా చెప్తుంది, ఏమని? వారి హృదయాలలో, వారి ఆత్మలంట అపవిత్రకు అప్పచెప్పాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి రోమా న్యాయాధిపతుల గ్రంథము మరి 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామా. న్యాయాధిపతుల గ్రంథము 16
ఒకటి నుంచి చదువుతాం. ఆ తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను చూచి ఆమె యుద్ధ చేరెను. సంసోను అక్కడికి వచ్చిన గాజా వారికి తెలియనప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారి తర్వాత అతన్ని చంపుదామని ఆ పట్టణము ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పోచి ఉండి సంసోనును మధ్యరాత్రి వరకు పట్టుకొని మధ్యరాత్రి లేచి ఆ పట్టణము తలుపులు వాటి 2 ద్వారాల బంధములు పట్టుకొని వాటి అడ్డుకులతో వాటిని ఊడబీకి తన భుజం వేసుకొని పెట్టుకొని ఎబ్రోను ఎదురుగా ఉన్న కొండకులో వాటిని తీసుకొని పోయాను. ప్రజలా అమ్మా వినబడుతుందా? సంసోను అంటే ఎవరు? సంసోను అంటే ఎవరమ్మా? అమ్మా సంసోను అంటే దేవుని సేవకుడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో నిర్మించబడక ముందే అతన్ని ఏర్పరచుకున్నాడు. వినబడుతుందమ్మా? ఎందుకు ఏర్పరచుకున్నాడు? మిమ్మల్ని అందరినీ ఎందుకు ఏర్పరచుకున్నాడండి? మీరు దేవునిలో బలవంతులుగా ఉండాలని, మీరు బలహీనంగా ఉండకూడదు. మీరు ప్రార్థనలో బలవంతులు కావాలి. పౌలు అంటున్నాడు, శరీరము నశించిపోయినను అమ్మా, శరీరము అమ్మా కుళ్ళిపోయినను, శరీరము అమ్మా మరి ఏమైనను నా అంతరంగ పురుషుడు, భావ్య పురుషుడు, ఈ కల్పిస్తున్న భావ్య పురుషుడు నశించి కుషించిపోయిన అంతరంగ పురుషుడు బలము పొందుకుంటున్నాడు. మనకు ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత వ్యాధైనా దేవుడు మనకు బలం ఇస్తున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టబడి. యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, శరీరం అంతా ఇదిగో మరి ఆ పుల్లతో అంతా ఆ పుల్ల నుంచి రక్తంలో చీము కాకంటే కూడా అతడు దేవుని విడిచిపెట్టలేదు. ప్రైజ్ ఆమేన్, హల్లెలూయా. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు గొప్పవాడు. అంటే చూడు, దేవుడు సాతానుతో మాట్లాడాడు, యోబును అన్ని సమస్తము కోల్పోయేటట్టు చేయండి, అతనికి ఆరోగ్యం క్షీణింప చేయండి, అతను ఏది చేసినా నన్ను స్తుతిస్తాడు, అతని ఆత్మను ముట్టడానికి నీకు వీలు లేదు, నీకు అలాంటి ఏది లేదని సాతాను దేవుడు గద్దించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే చూడు, మన ఆత్మల మీద దేవునికి అంత శ్రద్ధ ఉంది. మన ఆత్మను ముట్టడానికి అపవాదికి ఎంత మాత్రము చోటు లేదండి. ఒకవేళ ఈ శరీరానికి, మట్టి శరీరానికి కొన్ని ఇదిగో రోగాలు తీసుకురావచ్చు, కొన్ని గాలి తీసుకోవచ్చు, కొన్ని శ్రమ తీసుకోవచ్చు, కొన్ని బాధ తీసుకోవచ్చు. నీతిమంతులకి కలిగిన ఆపదలు ఎన్నో ఉన్నవి కాబట్టి ఇదిగో ఆ నీతిమంతులకి ఎన్నో గాయములు కలిగినను, అపాయములు కలిగినను, ఇబ్బందులు కలిగినను, ఇదిగో ఒక్కటైన ఎముకైన ఇరగకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పండి. నీతిమంతులకు ఆపదలు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు వస్తున్నప్పటికీ కూడా దేవుడు మన ఆత్మను కాపాడుతున్నాడు. యెహోవా నా కాపరి, అమ్మా ఆయన ఆత్మల కాపరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా మరొకసారి చెప్పలు కొడదామండి. దేవుడి చేతిలో సంసోను అన్నాడు కదండి. సంసోను అంటే దేవుడే నా బలం. ఆమేన్. అంటే సంసోను పేరు కందము సూర్యుడు. సూర్యుని ఎవరైనా ముట్టగలరా? చంద్రమండలానికి వెళ్తారు కానీ సూర్యమండలానికి ఎవరు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వ్యక్తి కూడా వెళ్ళలేదు. సూర్యమండలానికి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా చూపెట్టగలమా? శాస్త్రవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ ఎవరైనా వెళ్ళారమ్మా? చదువుకున్న పుస్తకాలు ఉంటాయి, ఎవరు వెళ్ళలేదు. అలాంటి పేరు కలిగిన సంసోను అంటే అంత బలము గలవాడు. ఈ వాక్యంలో మనం చదివాము. అతడు నాశనం చేయబడ్డాడు. ప్రైజ్ లార్డ్. తన తల్లితో దేవుడు మాట్లాడాడు, నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, ఆ కుమారునికి రాజును చేయబడిన వ్యక్తి. అంటే అతను దాక్షరసమను, మత్తెను తాకూడదు, అతను క్షౌరం కానీ, కత్తెర కానీ ఏది పెట్టకూడదని దేవుడు మరి స్పష్టంగా మాట్లాడాడు. అంటే నాజీరు చేయబడిన వ్యక్తి అంటే ఎలా ఉంటారమ్మా? గడ్డం తీసుకోకూడదు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, ఇలాగ పెంచుకోవాలి. ముస్లిం వాళ్ళు చూడండి, వారు కొంతమంది మత పెద్దలు ఉంటారు, వాళ్ళు
ఇలాగనే గడ్డం వేస్తారు. ఆ గడ్డ పెట్టినా తీయరు వాళ్ళు, కత్తి పెట్టరు. ఆమె అంటే దేవునికి వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు, అంటే దేవునికి సమర్పించుకున్నారు. మరి మన యూదులు ఆ యెరూషలేముకు వెళ్తే వారు టోపీ పెట్టారు, పైన చిన్నలాంటి టోపీ పెడతారు. ఆ టోపీకి దేనికి సాదృశ్యం ఉందంటే ఆయన పైన దేవుడు ఉన్నాడు, నా శిరస్సు అంతా పైన దేవుడు ఉన్నాడు, ఆయన అధికారం కింద మేమున్నాం. ఎవరుతున్నామా? నువ్వు ఎవరి అధికారం కింద ఉన్నావు అమ్మా? ఎవరి అధికారం కింద ఉన్నావు? దేవుడి అధికారం కింద ఉన్నావా? భర్త గారి అధికారం కింద ఉన్నావా అమ్మా? నువ్వు ఎవరికి బలహీనమైపోతున్నావు? నీ ఆత్మ ఎవరికి లొంగుతుంది? నీ ఆత్మ ఎవరికి లొంగకూడదు. నీ ఆత్మ నువ్వు ఎవరికి బానిస కాకూడదు. రైసలా నీ ఆత్మ దేవునికి బానిస కావాలి. దేవుడిని ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవుని కింద అధికారం కిందికి వచ్చావు. రైసలా హల్లెలూయా. తన తల్లితో మాట్లాడాడు, ఇదిగో నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాడు, అతని పేరు సంసోను, అతను బలం గలవాడు, అతను శూరము గలవాడు, అతని దగ్గర ఏ శత్రువులు నిలబడలేరు. గట్టిగా చప్పట్లు కొడదామండి. అంటే చూడండి, దేవుడు బిడ్డారా, దేవుడు ఆ ప్రజలకు ఇస్తున్న ఒక వరం, ఆ ప్రజలకు ఇస్తున్న ఒక కానుక. ఎందుకంటే ఆ ఫిలిప్ చేతిలో ఓడిపోతున్నారు, ఆ ఫిలిప్ చేతిలో వారు మరి నిరపరాధులుగా ఉంటున్నారు, వారు వేసిన పంటను తింటున్నారు, వారు వేసిన ఆహారాన్ని ఎత్తుకొని పోతున్నారు, వారు ఉపవాసం ఉంటున్నారు, వారు ఇంటలేని స్థితిలో ఉన్నారు, వారు మరి ఏమి లేని స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు కనికరించి సంసోను తన తల్లి గర్భంలో వేసి అతన్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చే ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతను మత్తు కానీ దాక్షరసం కానీ క్షౌరం కానీ చేయకూడదని తల్లికి చెప్పాడు. ఆ తల్లి కూడా సంసోనుకు చెప్పబడినది. హల్లెలూయా. ఆ మాటలు విన్న సంసోను బలవంతుడిగా ఉన్నాడు, కానీ అతను కంటి చూపు వల్ల పడిపోయాడు. నీ బలహీనత ఏంటి? కంటి చూపా? ఆమె కంటి బలహీనత, కంటి చాలా ప్రమాదకరమైంది. కంటి చూపు నీ దేహానికి దీపము కన్నే. ఈ ద్వారబంధాలు ఎలా మనం బయటకు వస్తామో దేవునికి స్తోత్రం, అలాగనే నీ కంటి ద్వారా చూచిన దాన్ని నీ లోన హృదయంలో దాన్ని చేసేస్తున్నావు. అవ్వ కంటితో చూసింది, వెంటనే చేసేసింది, పండు తినేసింది. ఆమేన్. నీ హృదయానికి ద్వారబంధాలు, నీ కంటి చూపు, నీ కన్ను చెడితే దాన్ని పెరిగి వేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ దీపము నీ కన్నే కనుక ఆ కంటితో ఏం చూస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఆ కంటితో దేన్ని ఆశిస్తున్నావు? మొదటిగా వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య అనగా ఇదిగో మరి వ్యభిచారం చేసే స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. భర్త ఉండి వేరే భార్యతో చేసే వ్యభిచారమే. ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందమ్మా? ఒక సేవకురాలట తన సేవకుని అనుమానిస్తుందట. ఏమని? నువ్వు సేవ చేయలేదు, నువ్వు వేష దగ్గరికి పోతున్నావు, రోజు అలా 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 మాట్లాడుతుందట. లేదమ్మా, నేను సేవ చేసి వస్తున్నాను, నేను నిరంతరంగా ఉన్నాను, నీ ఎదుట నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను అలాంటి పాపం చేయలేదు అని పదే పదే చెప్తున్నా కూడా తన భార్య పదే అలా చెప్తున్నప్పుడు నిజంగా నాకు కోపం వస్తుందమ్మా, నేను నిజంగా వ్యభిచారం చేస్తాను, తప్పగా నా దగ్గరికి పోతానని అని తన నోట పలికాడట. వెంటనే సాతాను పట్టేసింది. పైసలా ఆ నోటి మాట తన సేవకుడి దగ్గర ఆ మాట రాగానే ఆ సేవకుడు పట్టేసాడట. వెంటనే వెళ్ళి ఆ వేషం దగ్గరికి వెళ్ళాడట. కానీ దేవుని ఆత్మ మాట్లాడుతుంది, కుమారుడా, నీ భార్య నిందకు నన్ను బాధ పెడుతున్నావా? కుమారుడా, నేను రక్షించింది ఎందుకేనా? నా సేవను పరిశుద్ధంగా చేస్తున్నావు, నీ భార్య అవమానిస్తుంది, కానీ నేను నిన్ను అవమానించడం లేదే, నేను ఎప్పుడైనా నేను ఊహించలేదే, నేను ఎప్పుడు నీ నమ్మకంగా చూస్తున్నాను. ఆమేన్. కుమారుడా, నువ్వు అలా చేయకూడదు. నీ భార్య నిన్ను అవమానించిందేమో కావచ్చు, అందరూ అవమానించేవారు కావచ్చు, కానీ నేను నీ మీద ఇదిగో నమ్మకంగా ఉన్నాను. హల్లెలూయా. మన నోటి మాట అప్పుడప్పుడు అలా బయటకు వస్తున్నప్పుడు సాతాను పట్టేస్తుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. జారాస్త్రీ అట, మరి ఆ నోరట, పెదులట తేనె కంటే చాలా అంత నునుపైనవట.
జారా స్త్రీ అంటే వ్యభిచారం చేసే స్త్రీ అంతా మరి తేనె కంటే సులువైనవాట, మరి ఆ నూనె కంటే అంత సులువైనవాట. రిసలా అంటే చూడండి దేవుని బిడ్డారా, ఈ వేషం దగ్గరికి పోయినప్పుడు ఒకసారి పోతే మరి వెంటనే ఇదిగో ఆ మనల్ని ఆ చంపే వ్యక్తి సంసోను ఇక్కడికి వచ్చాడు. సంసోను మరి చంపుదామని ఇదిగో సంసోను ఆ తలుపులు కట్టేసి గేట్లు వేస్తే ఇదిగో శత్రువులు వచ్చారు అనగానే వెంటనే అతడు మరి విరచిల్లుకొని వెంటనే ఆ ద్వారబంధాలు పెద్ద గేట్లు ఉడమికి భుజం మీద వేసుకొని అక్కడ కొండ మీద పారేసాడ. అప్పుడు తప్పించుకున్నట్ట. దేని వలన? దేవుడి బలం చేతనే కదా. దేవుడు రెండోసారి చూశాడు, అమ్మా మూడోసారి చూశాడు. మరి ఆ దెలీలా అనే వ్యక్తిలో మరొక స్త్రీ కూడా మరి పాపంలో పడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి చూడండి దేవుని బిడ్డారా, ఈ రోజున మనము దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే మనము దేవుని చేతిలో బలవంతులుగా ఉండాలి. దేవుని చేతిలో మనం వాడబడాలి. దేవుని సేవ చేయాలి. దేవునికి మనము ఇష్టంగా బతకాలి. దేవునికి నచ్చనివి కార్యాలు మనలో ఉండకూడదు. ఈ రోజున మన బలహీనతలు ఇదిగో సాతాను చూస్తున్నాడు. ఏ బలహీనతలో పడిపోతున్నాడు. ఆమేన్. మాట వలన, చూపు వలన, అలోక స్నేహం వలన, తాగుబోతుల స్నేహం వలన, తిరుగుబోతు స్నేహం వలన, తిండిపోతు స్నేహం వలన మనము బలహీనమైపోతున్నాం. అలా మనం దేవుడు ఎందుకు పిలుచుకున్నాడే మనం బలవంతులుగా కావడానికి. ఈ సంవత్సరం ఎందుకు పిలుచుకున్నాడు దేవుని బిడ్డారా? దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నాడు. శత్రువులను చంపేస్తున్నాడు. ఒక్క గాడి ఎముకతో 100 మంది 1000 మందిని చంపేసినంత బలం ఇచ్చాడే. ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఇదిగో 300 నక్కలను ఇదిగో తీసుకొచ్చి అన్ని తోకలు కట్టేసి వాటికి నీటిని పెట్టేసి ఆ దీపాంతాలు పెట్టేసి ఇదిగో ఆ శత్రువైన ఫిలిష్తీయుల తోటలను ఆయన తగలబెట్టాడు. ఎక్కడి ఆ బలం? ఆయన ఇదిగో దాహం వేస్తే ఆయన ప్రార్థించగా ఆ బండ ఆ దాహం వేస్తే ఆయన మరి ఆ లోయ నుండి నీళ్లు తీసుకొచ్చాడు దేవుడు. సంసోను ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని ఆత్మ వచ్చేదండి. ఆమేన్. సంసోను ఎక్కడికి వెళ్ళినా గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. కానీ ఆయన కంటి చూపు వలన ఒక వేశ్యను చూసి ఇదిగో మోహించి ఆమె మనలో పడిపోయాడు. దావీదు కూడా కంటి చూపుతో ఆయన మేడ ఎక్కి ఇదిగో ఆ ఊరియా అనే వారిని చూసి కూడా అతడు పాపంలో పడిపోయాడు. ఆమేన్. ఈ రోజున ఏ పాపంలో పడిపోతున్నారు విశ్వాసులు? బలహీనమైపోతున్నారు. బాగానే ఉన్నారు కానీ ఆత్మలో బలం లేదు. చక్కగానే ఉన్నారు. బీపీ షుగర్ ఏమి లేదు. హల్లెలూయా. ఎలాంటి మోకాళ్ళ నొప్పులు లేవు. బలంగానే పనిచేసుకుంటున్నావు కానీ నువ్వు ఆత్మలో కుంగిపోతున్నావు. సంసోను కూడా బలంగా ఉన్నాడు కానీ ఆయన ఆత్మలో రోజు రోజుకు బలం కుంగిపోతుంది. రోజు రోజుకు బలం పోతుంది. ఇదిగో ఆ కనపడాల స్త్రీతో పాపం చేస్తున్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ రోజున విశ్వాసులు దేవుని దగ్గర విచారణ చేయగా, పశ్చాత్తాపం పడగా, దేవుని యొద్దగా మనం ఉండగా ఇదిగో మన ఆత్మలను సాధారణకు దేవుడు అప్పచెప్పుతున్నాడని తెలియక మనము ఇదిగో భ్రమలో ఉండి మనము ఎక్కువగా ఇదిగో మందిరానికి పోతున్నాము కాబట్టి ఇదిగో మన దేవుని ఆత్మ సంతోషించడం లేదట. ఆమేన్. దేవుడు చెప్పాడు, ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, నాలుగోసారి చెప్తాడు, ఐదోసారి చెప్పి బాబు నీ ఇష్టంరా, నీ బతుకు అని అపవాదికి దేవుడు అప్పచెప్తాడు. ఏం చేస్తాడండి? చెప్పులని వినగా చెడంగానే చూడాలి కదా. చెప్పులని వింటేనే వాడు బాగుపడతాడు. అరే నీకు చెప్తానరా, నీ కర్మ నీదిరా, నీ పని నీదిరా, నువ్వు ఏదైనా కాదా నువ్వు అని అమ్మ పెద్దలు చెప్తూ ఉంటారు. ఆమె ఈ సంవత్సరం కూడా తన బలాన్ని బట్టి, తన అహంకారాన్ని బట్టి, తన గర్వాన్ని బట్టి నాకేమి కాలే అని ఇదిగో ఇక్కడ తెలియలానే స్త్రీ దగ్గర వెళ్ళి ఇదిగో మరి అక్కడ కూడా పాపం చేస్తున్నారు. ఆమె
హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. మరి చూడండి దేవుని బిడ్డారా, మరి ఆ స్త్రీ తెలివి కల స్త్రీ ఏం చేస్తుందంటే, సంసోను బలం ఎక్కడ ఉంది, సంసోనుకు శక్తి ఎక్కడ ఉంది, ఇదిగో మరి చెప్తున్నాడు, ఇదిగో నా వెంట్రుకలో ఉంది, నా వెంట్రుకలను చువ్వలతో కట్టి వేసి దాన్ని బంధిస్తే నా బలం తగ్గిపోతుంది అనగానే, ఇదిగో వెంటనే ఆ స్త్రీ ఆ చువ్వలతో తన వెంట్రుకలు కట్టి వేసి ఇదిగో మరి పడుకోబెట్టగానే శత్రువులు వస్తున్నారు, ఫిలిష్తీయుల మీద పడుతున్నారు అనగానే ఆయన వెంటనే లేచి జివ్వుమనిట అనగానే ఆ కాళ్ళు దిగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ స్త్రీ ఏంటి, నాకు అబద్ధం చెప్పావా ఏంటి అనగానే అతడు తన బలం చెప్పలేకపోతున్నాడు, దేవుడి బలం చెప్పలేకపోతున్నాడు. అసలు ఏంటి నీ బలం ఎక్కడ ఉంది? ఆమేన్. అంటే అడిగి అడిగి మరి తెలుసుకుంటాడు. నీ బలహీనతలు సాతాను ఎక్కడ చూస్తున్నాడు? మాట వలన, అసూయ వలన, అమ్మా గర్వం వలన నువ్వు ఎక్కడ పడిపోతావు? నువ్వు దేనికి ఇస్తే పడిపోతావు, నువ్వు ఎక్కడ పడిపోతావు అని సాతాను ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, మనం విశ్వాసులమే కావచ్చు, కానీ ఏదో ఒక చేత సంఘం అనే విశ్వాసులు బలహీనలో పడిపోతున్నారు. ప్రార్థన లేని స్థితి ఒక మరి బలహీనత కాదా? ఉపవాసం లేని ఒక స్థితి ఒక బలహీనత కాదా? దేవుడు నిన్ను బలవంతులుగా చూడాలని ఆశపడుతున్నాడు. సంసోను దేవుడు బలవంతులుగా చూడాలని ఆశపడితే అతనేమో తన బలమంతా వేషణకిస్తున్నాడు, తన బలమంతా తనకున్న శక్తినంతా వేషణకిస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. దేవుని సేవ చేయవలసిన వ్యక్తి, దేవునితో ఉండవలసిన వ్యక్తి, ఇదిగో మరి ఆ శత్రువును యుద్ధం చేసి ఓడించే వ్యక్తిగా దేవుడు ఆశపడితే తన ఆశను నిరాశ చేశాడే. దేవుని సంగమా, దేవుని కుమార్తె దేవుడిని పిలుచుకున్నది అందుకేనా నువ్వు ఇదిగో లోకంలో తిరగడానికి పిలుచుకున్నాడా? నీ బూతులో నీ మాట చూడడానికి పిలుచుకున్నాడా? నీలో ఆ శరీర ఈచ్ఛను చూడడానికి పిలుచుకున్నాడా? నేను ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? నువ్వు దేవుడిలో పరిశుద్ధంగా ఉండడానికి నేను పిలుచుకున్నాడు. దేవుడిలో నువ్వు వాడబడాలని పిలుచుకున్నాడు. నువ్వు దేవుడి సొత్తుగా ఉండడానికి పిలుచుకున్నాడు. నువ్వు లోకము సొత్తు కాదు, నా సొత్తు అని నీకు బలాన్ని ఇస్తుంటే ఆ బలమంతా ఎక్కడిస్తున్నావు? నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, వాడమంతా నేను కాపాడుతున్నాడే. వాడమంతా నువ్వు మందిరంలో రావాలని ఆ వాడమంతా ఎన్నో అపాయాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వాడిని తొలగించి వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాడే. వారం వస్తున్నారా మందిరానికి, సంఘానికి వస్తున్నారా? బలహీనమైపోతున్నారు సంఘం ఈ రోజులు. అంటే ఎలా ఉందంటే సమర్పణ లేని అమ్మా జీవితం అండి. ఆమేన్, భయం భక్తి లేని జీవితం అండి. మనం బలహీనంలో ఉండగా మన ప్రభు మన కొరకు ఆయన మరి కలవరిలో మరణించి ఇదిగో మనకు బలాన్ని ప్రసాదించాడు, రక్షణను ఇచ్చాడు. ఆ రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. ఆమేన్. దేవుని కృపను మనము నిజంగా ఆశలు తీసుకోకూడదు. దేవుని బలాన్ని మనము దేవునికే ఇవ్వాలి. సంసోను దేవుని బలాన్ని ఇవ్వక వేశ్యలకు ఇచ్చాడట. ప్రైజ్ లార్డ్. వేశ్య పోయి లోతైనదట. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆ 31వ అధ్యాయంలో ఉంటుందండి ఆ సామెతల గ్రంథము 32వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుందండి. అది చాలా మరి ఎంతో గొప్పదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 31వ అధ్యాయము 2వ వచనం. నా కుమారుడా నేనెందుకు నిన్ను కన్నాను, కుమారుడా నేనెందుకు నేను నా మొక్కుకొని నా కుమారుడా నేనే. ప్రైజ్ లార్డ్. నీ బలము స్త్రీలకి ఇవ్వకు, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రతిసారి చదవడమా. నా కుమారుడా నేనెందుకు నేను కన్నాను. ప్రైజ్ లార్డ్. నా మొక్కుకునే కన్న కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకి ఇవ్వకుము, రాజులకు నశింపజేయము, స్త్రీలతో సహవాసము చేయకుము. ప్రైజ్ లార్డ్. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదామండి. ఆ దెలీలా లేహిలో
సంసోను పడిపోయినప్పుడు తన బలాన్ని పదే పదే మాటి మాటికి గోజాడి అడిగి, ఇదిగో ఏమంటున్నా, నీ బలం ఎక్కడుందయ్యా సంసోను అంటే, ఆ బలము చెప్పలేకపోయి విసికిరా అంటున్నాడు కదా, నా వెంట్రుకలో గుండు చేస్తే నా బలం పోతుందని మాట ఇచ్చాడు. వినపడుతుందామా? నా వెంట్రుకలు తీసేస్తే నా బలం పోతుందని చెప్పాడు. వినపడుతుందా? ఏమర్పించిందో, ఏమో ఆ జాలస్త్రీ ఏం చేసిందో, వెంటనే ఆ తాగి ఆమె మీద అలాగనే వాలిపోయాడు, స్నోలో పడిపోయాడు. వెంటనే ఫిలిప్తులు వచ్చారు, ఆ మంగళక తీసుకొచ్చారు, వెంటనే గుండు చేశారు. ఓడిగుండుగా చేయబడి ఉన్నాడు సంసోను. శత్రులు వచ్చారు అనగానే, అంతకుముందు శత్రులు వస్తారనగానే ఇట్లా జిగుమని లేచి పైకి ఎత్తి శత్రువును చంపే వ్యక్తి. ఈ రోజున అతడు గుండు చేయబడి ఆ మంచాన పడి ఉన్నాడు. ఒక హాస్పిటల్లో ఒక రోగి పట్టినట్లుగా సంసోను ఆ స్థితిలోకి వచ్చాడు. ఇదిగో శత్రువులు వచ్చారు అనగానే వెంటనే ఆ బలము వస్తుందనుకొని వెంటనే ఇలా జిగుమని లేచేసరికి బలము అంతా పోయిందండి. యెహోవా ఎడబాయపడ్డాడు. హల్లెలూయా. యెహోవా అతన్ని విడిచిపెట్టాడట. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకసారి, రెండో, మూడు, నాలుగోసారి యెహోవా హస్తం అతని మీదికి రాలేదట. యెహోవా ఆత్మ అతని మీదికి రాలేదట. యెహోవా బలము అతని మీదికి రాలేదట. అతని బలముతో లేస్తాం అనుకున్నాడు, కానీ అతని బలము ఇదిగో లేవలేకపోయింది. అతని బలము అతనికి ఇదిగో సహకరించలేకపోయింది. అతని బలము ఇదిగో ఒకప్పుడు ఇలా ఎగిరే వ్యక్తి, 1000 మందిని చంపే వ్యక్తి, 100 మందిని చంపే వ్యక్తి, దేవుని చేతిలో బహుగా వాడబడుతున్న బలమైన వీరుడు సంసోను అండి. హల్లెలూయా. ఆ బలమంతా పోయిందండి. ఆ బలము పోగానే దేవుని సంగమా, దేవుని బిడ్డారా, వెంటనే రాళ్లతో కాల్చిన ఆ రాళ్ల సూదులు లాంటివి తీసుకొచ్చి సంసోను కళ్ళలో పొడిచారండి. సంసోను కళ్ళలో పొడిచారండి. సంసోను గుడ్డివాడిగా మార్చబడ్డాడండి. సంసోను గుడ్డివాడిగా మార్చబడ్డాడు. ఏ కన్నైతే ఆ వేషను చూసిందో ఆ కళ్ళు పిరికి వేయబడ్డాయి. ఆమె ఏ కన్నుతో పాపం చేశాడో ఆ కన్ను పీకివేయబడ్డాయి. గుడ్డివాడిగా, చూపు లేని వాడిగా, ఒక ఆడదాన్ని నమ్ముకొని ఇదిగో దేవుని నమ్మక, దేవుని మీద ఆసక్తి కలగక, ఆ వేషం మీద ఆసక్తి కలిగి అతని దాన్ని నమ్ముకొని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుని సంగమా, మనము కూడా కొన్ని విషయంలో, కొన్ని సందర్భంలో మనుషులను నమ్మి మనం మోసపోతున్నామా? మన పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నామా? మన ఆత్మను నశింప చేసుకుంటున్నామా? మన ఆత్మను వారికి లోబడుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఫిలిప్తులు వచ్చారండి. అంత పెద్ద వీరుణ్ణి, అంత పెద్ద శక్తి గల వ్యక్తిని, అంతటి బలవంతుని కట్టివేశారండి. కట్టివేసి అతని దిక్కుమాలి స్థితిలో తీసుకెళ్తున్నారు. దేవుని సంగమా, నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మన పరిస్థితి కూడా అలా సాతాను కట్టివేస్తున్నాడేమో. ఇదిగో మన పాప బంధకంలో అతను ఇదిగో సాతాను ఎంత సంతోషపడుతున్నాడు. దొరికిపోయాడు సంసోను, దొరికిపోయాడు. ఎప్పుడు దొరకని సంసోను, ఎప్పుడు దొరకని బలవంతుడు దొరికిపోయాడు. అతని పాపం చేత దొరికిపోయాడు. దేవుని బిడ్డ, ఆమె కట్టి తీసుకెళ్తున్నారు. ఆ గుడ్డివాడు ఎడిపోతున్నాడో తెలియదు, ఎక్కడికి వస్తున్నాడో తెలియదు. ఆమేన్. అతని కట్టివేసి ఇదిగో తిరగలి నాగలి చుట్టూ తిప్పుతున్నాడు. ఆమేన్. తిరగలి ఆయన మీద ఒక బరువైన కాడి పెట్టేసి ఇదిగో అతని గోధుమలు రుబ్బే అలాంటి బరువైన కాడిని అతని మీద పెట్టి తిప్పుతున్నారు. వాళ్ళు కేకలేస్తున్నారు. దొరికిపోయాడు, సంస్థలు దొరికిపోయాడు. ఆ ఫిలిప్తులు సంతోషపడుతున్నారు. ఆ పిండి రుబ్బుతున్నాడు. ఆ పిండితో వారు చపాతీలు చేసుకొని తింటూ వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. కానీ కష్టమంతా సంసోను చేస్తున్నారు. మన కష్టాలను నిజంగా సాతాను దొంగలిస్తున్నాడు. మన కష్టాన్ని సాతాను తినివేస్తున్నాడు. ఏది వలన?
మనకున్న బలహీనత వలన, ప్రార్థన లేని జీవితం, విశ్వాసం లేని బలహీనత. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డారా, ఇదిగో అలాంటి దుర్భర స్థితిలో సంసోను పడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అలాంటి స్థితిలో ఇదిగో ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోబట్టున్నాడు. అయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా దిక్కుమాల స్థితిని జ్ఞాపకం చేసుకో, నా పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపడుతున్నాడు సంసోను గారు. ఆమేన్. ఆ గుండు చేసిన వ్యక్తి మీద చిన్న చిన్నగా వెంట్రుకలు మొలుచాయి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇదిగో దేవుని సంగమా, దేవుని బిడ్డ, నీవు నేను కూడా అలాంటి పాపం చేసినప్పుడు వెంటనే మనం పశ్చాత్తాపం పడాలి. ఇదిగో దేవుని దగ్గర మనం అడగాలి, అయ్యా ఇదిగో అని. ఎప్పుడెప్పుడైతే మనము మన హృదయాన్ని కడుక్కొని శుద్ధి పరచుకుంటామో దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆమేన్. వెంటనే ఏం జరిగిందంటే, అయ్యా ఒక్కసారి నన్ను క్షమించు ప్రభా, ఒక్కసారి నాకు బలం ఇవ్వు ప్రభా అని ఆ దేవుని యొద్ద అడిగాడండి. ఇదిగో అతనిని గజ స్తంభాలకు, ఆ స్తంభాలకు కట్టివేసి, గొలుసుతో కట్టివేసి, ఒకసారి బలం ఇవ్వు ప్రభా ఇదిగో అని అతను పశ్చాత్తాప పడ్డప్పుడు ఆ బలాన్ని మళ్ళీ దేవుడిచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టాలి. మళ్ళీ బలాన్ని ఇచ్చాడు, బల శక్తిని ఇచ్చాడు. మళ్ళా అంతటి బలం ఇచ్చి ఆ వెంటనే ఆ గొలుసులతో ఇదిగో వెంటనే ఇలా లాగి వేయగానే అక్కడ ఫిలిష్తీయులంతా అంతకు ముందు చచ్చిన కంటే ఎక్కువ మందిని ఆ రోజు మరి సంసోను చంపివేశాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అంతకు ముందు చంపిన దానికంటే వెయ్యంతలుగా ఆ ఫిలిష్తీయులను చంపివేశాడండి. దాంతో పాటు కూడా సంసోను కూడా చనిపోయాడు. దేవుని బిడ్డ. ఆమేన్. చూస్తున్నావా పాపం ఎంత వరకు తీసుకొచ్చిందో. పశ్చాత్తాపము పడాలి. తప్పు చేసిన దాన్ని చేసి 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 ఇంకా దేవునికి దూరం అయితే అపవాదికి దేవుడు అప్పచెప్తాడు. అప్పుడు ఏం చేయలేడు. దేవా దేవా మొరపెట్టిన కూడా దేవుడు ఏం చేయలేడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనము దేవుని బలంతో ఉన్నాము కాబట్టి ఆ బలము దేవునికే ఇవ్వాలి, కానీ అక్కడక్కడ ఇవ్వకూడదు. సంసోను పాడైనట్లుగా మనం పాడు కాకుండానే ఈ వాక్యం ద్వారా ఈ రోజు యవనస్తులతో అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును.